రేవంత్ రెడ్డి మీనే భరోసా లేదు మాకు. ఎందుకు భరోసా లేదు? రేవంత్ మోసగాడు మందిని మోసం చేసి ఓట్లేసుకున్నాడు. మందిని మోసం చేసి వాడు ఏదో పీఠం ఎక్కాలని ఎక్కిండు అంతేగాని వాడికి ఏం చేత కాదు చేయనికి మన వల్ల కాని పని. పథకాలు ఇస్తున్నట్టుగా మరి ఏ పథకం ఉంది? రుణమాఫీ లేదు మాకు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 2500 ఆడపిల్లలకు లేవు, ఏది లేదు. అనే పథకాలు ఏవీ లేవు, మాకే అందడమే లేదు అసలు. ఆ బూటకం మాటలు ఒకటి నేర్చుకున్నాడు, ఆ బూటకం మాటలు చెప్తాడు అంతే. టంగు టాంగే ఉంది, టింగు టింగు లేదు, టంగు ఉంది. ఆ టంగు లేదు ఇది వరకు. నేను రైతునే, నాకు 2 ఎకరాల భూమి ఉంది. నా 2 ఎకరాలకు కూడా నా చేయలేడాడు. ఏంటది వేస్తే నేను మొన్న లేదంటే ఎందుకు చెప్తానే? ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా నువ్వా? ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి వాడు అంతే. జూట ముఖ్యమంత్రి, జూటలు మాట్లాడి పీఠం ఎక్కిండాడు. అంతకని ఏం లేదు, ఆయన చేసేదేం లేదు, మళ్ళీ వేసేదేం లేదు. ఇల్లు ఇస్తామంటున్నారు, రేషన్ ఏది ఇల్లేది? మా కేసీఆర్ ఇళ్ళకే రంగు రుద్దిండు, వాడు 3 రంగులు రుద్దిండు, మేము ఇస్తున్నామాట అని చెప్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కి 3 రంగులు పెట్టిండు, అవే మావేంట అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కదా, ఇందిరామ్మ పేరు పెడితే బియ్యం కూడా కానారు కొడుకులలో సస్తారు చూడండి అంటే చెప్తుంటారు అంతే. ఇక రేవంత్ రెడ్డి అనేంత జూట నా కొడుకు ఇవ్వలేడు. 6 గ్యారెంటీలు వస్తలేవా? ఏవలేవు, యా గ్యారంటీ లేదు, వాందే గ్యారంటీ లేదు మాకు. ఈ 6 నెలలో సంవత్సరం లోపల వాణి కూడా వీక్తారు వీళ్ళు. వీడు దెంకపోతాడు, నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతాడు, పోయి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అంతేగా. బాగా తెలుసా నీకు రాజకీయాల గురించి? రాజకీయాలు అంటే నేను 12 ఏళ్ళ వయసు పడుతుంది రాజకీయం చేస్తున్నా. ఏం చెప్తావు ఇప్పుడు? మరి కేసీఆర్ ఎందుకు రావాలనుకుంటున్నా? కేసీఆరే కావాలి మాకు. ఎందుకు? కేసీఆర్ మంచి పనులు చేసింది కాబట్టి కావాలంటున్నాం అంతే. ఈ పథకాలు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు, మా కేసీఆర్ మాత్రమే ఇచ్చాడు. ఈ పథకాలు చెప్పకుండా ఇచ్చాడు, అది కూడా చెప్పినే కావు, చెప్పనివి కూడా ఇచ్చాడు. మా కేసీఆర్ కరెక్ట్ మాకు అంతే. ఏమీ లేదు, ఆయన చేసేదేం లేదు, చూసేదేం లేదు. మీ జిల్లా మనిషే కదా ముఖ్యమంత్రి? మా జిల్లానే, మాకు దగ్గర అంటే నోట్లు వేసినాం కానీ మాకు నోట్ల మొడబెట్టి కూర్చున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? అంతేనా? ఆడికి రమ్మను, కొడంగల్కి రమ్మను, తెలుస్తుంది ముఖ్యమంత్రి పదవి ఏంది, నీకు అత్త ఏంది చెప్తాము. ఏడ దెంకపోతున్నాడు కదా, మొన్న వచ్చిండు కోజిగాంచన ఓ చిన్న పల్లె, ఈ తాండ అంత లేదు, ఆయనకి వచ్చిండు. చంద్రవంశం అని ఉంటది, ఆ చంద్రవంశంలోకి వచ్చిండు, పోయాడు దెంకపోయాడు అంతే. ఎందుకు నియోజకవర్గానికి ఎందుకు వస్తాడు మరి? రాడు, భయం ఉచ్చా తాడి తంతరా అని తెలుసు. ఎందుకు అట్లా అంటారు? ఎందుకు అన్నారు? మన పేదోళ్ళ భూములు గుంజుకొని నేను ఫార్మా కంపెనీ నా అల్లునికి పెడతా, నా బిడ్డకి పెడతా అంటే ఎవడుకుంటాడు పట్టుకొని? భూములు గుంజుకుంటున్నారా? మరి భూములే గుంజుకుంటున్నావు. 2 ఎకరాలు 1 ఎకరా 10 గుంటలు ఉండవు, భూమి కూడా గుంజుకుని చూస్తున్నావు. నువ్వు ఇచ్చేది ఎప్పుడో వాడు వచ్చేది ఎప్పుడో అని భూమి అయితే తీసుకుని రెడీ అయినావు. మేము ఇస్తలేమంట మేము అంటున్నాము అంతే. అందుకు రాడు. మీరు ఓట్లేస్తే గెలిచి మళ్ళీ మీ భూమిలో మా భూమిలో గుంజుకుంటున్నాడు. డెవలప్మెంట్ చేయడానికి తీసుకుంటారట. డెవలప్మెంట్ ఎవరికి చేస్తావు నువ్వు? మా పేదలకు చేస్తావు. మా చూసుకొని గవర్నమెంట్ డెవలప్ చేస్తా. మాస్తు ఉన్నాయి కదా అక్కడ నల్గొండ, అక్కడ ఫార్మా కంపెనీ గురించి అన్ని కొనిపెట్టాడు కేసీఆర్. అక్కడ పెట్టు లేవా, వేల ఎకరాలు కొనిపెట్టాడు కేసీఆర్ ఆల్రెడీ. ఫార్మా కంపెనీ పెడదామని గాడ పెట్టు. గీడ రైతులనే కారువానికి వచ్చినావు నువ్వు. మీరేమో కేసీఆర్ పాలన మంచిగా అంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ ఏం చేయలేదని తిడుతుంది కదా. ఆయనకి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? రైతు బంధు తీసుకునిలేడా? రైతు బంధు తీసుకుని వేల ఎకరాలకు కేసీఆర్ ఇచ్చాడు. నువ్వు రైతు బంధు తీసుకున్నావు, తిన్నావు, మళ్ళీ ఇలా అంతా అంటావు, బూత్ మాటలు మాట్లాడతావు అంతే. నీకు బూత్ మాటలు తప్పితే ఏమీ చేత కాదు, నీతోటి ఏం కాదు చేయనికి అంతే. అంతే అంటావు. వేస్ట్, రేవంత్ రెడ్డి వేస్ట్.